హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ చేసావో చెల్లి ఆ స్టోరీలోని 34వ భాగం. పెళ్లి కొడుకు అమాయకంగా మొహం పెట్టి, ఒకవేళ ఇందు తన ఫ్రెండ్స్తోనూ లేకపోతే వేరే ఎవరినో ఒకరిని పంపించి నా ఫేస్ చూసి నన్ను కలవాలని ట్రై చేస్తుందని భయపడి ఇలా చేశాను వివేక్ గారు, తప్పుగా అనుకోకండి అని అంటాడు. సరే కానీ ఆ సూర్య వచ్చి ఎలాగైనా మీ పెళ్ళి ఆపాలని ట్రై చేస్తాడు. అలా కానీ జరిగిందంటే గుర్తుంచుకో, నా చేతుల్లో నువ్వు చేస్తావు. నా చెల్లికి పెళ్లి మీద ఆశలు లేపింది నువ్వే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరిగి తీరాలి అని సీరియస్గా అంటాడు. తప్పకుండా వివేక్ గారు అని అంటాడు. అవును, నీ గొంతుకి ఏమైంది? నీతో ఎన్నిసార్లు మాట్లాడినా ఇలా అనిపించలేదు అని డౌట్గా చూస్తూ అడుగుతాడు. పెళ్లి కొడుకు కంగారుగా, అది పెళ్లి కొడుకుని చేస్తూ డైలీ 2 సార్లు తల స్నానాల వల్ల లైట్గా జలుబు చేసింది, అందుకే గొంతు మారింది అని అంటూ ఉండగానే పంతులు గారు పెళ్లి కొడుకులని రమ్మని చెప్పగానే ఇందు పెళ్లి కొడుకు హమ్మయ్య అనుకుని వెళ్తే ఊపిరి పీల్చుకుంటే వివేక్ అసహనంగా వెళ్తాడు. ఇద్దరు పెళ్లిపీటల మీద కూర్చుని ఉంటే పంతులు గారు వాళ్ళ చేత విఘ్నేశ్వర పూజ చేయించాక పెళ్లి కూతురి చేత గౌరీ పూజ కూడా చేయించి పీటల మీద కూర్చోబెట్టి క్రతువులు స్టార్ట్ చేశారు. అలా కన్యాదానం జరిగాక పెళ్లి బట్టలు మార్చుకొని రమ్మని చెప్పగానే ఇరు జంటలు వెళ్ళి బట్టలు మార్చుకొని రాగానే అడ్డుతెర మధ్య జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. పెళ్లి క్రతువులు ఒక్కొక్కటిగా జరుగుతూ ఉంటే ఇందు భయపడుతూ మనసులో పెళ్లి సాంప్రదాయాలు ఒక్కొక్కటిగా జరిగిపోతున్నాయి. కానీ సూర్య జాడ మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. ఒకవేళ తన మనసు మార్చుకున్నాడా ఏంటి? లేదు, అలా ఎప్పటికీ జరగదు. ఖచ్చితంగా సూర్య ఈ పెళ్లి జరిగేలా చేస్తాడు, ఆగిపోయేలా చేస్తాడు అని అనుకుంటూ ధైర్యంగా కూర్చొని ఉంటుంది. మరోవైపు సూర్య నానమ్మ తాతయ్య వచ్చి పెళ్లి చూస్తూ ఉంటారు. వాళ్ళని చూసి పద్మావతి గారు ప్రతాప్ గారు గౌరవంగా పలకరించి మండపం మీదకి రమ్మని అడిగిన ఇద్దరు బాధగా ప్రతాప్ గారిని పద్మావతి గారిని చూసి, మీరు వెళ్ళండి, మేము ఇక్కడే ఉండి పెళ్లి చూస్తాము అని చెప్పి పంపించేస్తారు. అలా ఇద్దరిని జీలకర్ర బెల్లం తర్వాత పక్క పక్కన కూర్చోబెట్టి పెళ్లి క్రతువులు చేస్తూ ఉంటే వివేక్ పక్కనే ఉన్న పెళ్లి కూతురు మొహం చూడటానికి ట్రై చేస్తాడు. కానీ మేలు ముసుగు వల్ల ఏమీ కనిపించక చివరి ప్రయత్నంగా ఆ అమ్మాయితో, ఈ పెళ్లి చేసుకోవద్దు, నాకు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, పెళ్లి చేసుకొని నీ జీవితం నువ్వే నాశనం చేసుకోవద్దు అని సీరియస్గా అంటాడు. పల్లవి మనసులో వివేక్ మాటలకి బాధగా అనిపించినా అది వెంటనే వదిలేసి ఒక్కసారి ప్రేమగా వివేక్ వైపు చూసి తలదించుకొని మనసులో, ఈ బాధంతా కొన్ని రోజులే సార్, తర్వాత ఎలాగైనా మీ మనసు మార్చి పూర్తిగా నా వాడిగా చేసుకుంటాను అని అనుకుంటుంది. పల్లవి వైపు నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి తనని పెళ్లి చేసుకోవటానికి ఫిక్స్ అయ్యిందని అర్థమై సీరియస్గా వాళ్ళ వైపు చూస్తూ, చూడు, నువ్వు పెళ్లి జరిగిన తర్వాత నా మీద అధికారం ప్రదర్శించడానికి చూడకు. అలా కానీ ట్రై చేశావంటే విడాకులు ఇచ్చి నిన్ను దూరంగా పంపించేస్తాను. కాబట్టి నా ఇంట్లో ఒక పని మనిషిలా నోరు మూసుకొని ఉండు అని చెప్పి ఇష్టం లేకుండానే పెళ్లి క్రతువులు చేస్తూ ఉంటాడు. మరోవైపు ఇందు మండపం అంతా చూస్తూ ఎక్కడా సూర్య కనిపించకపోయేసరికి టెన్షన్గా, సూర్య ఎక్కడా కనిపించట్లేదు, అసలు ఎక్కడ ఉన్నాడు అని అనుకుంటూ ఉంటే మనసుకు మాత్రం సూర్య ప్రెజెన్స్ చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. వెంటనే మనసులో, సూర్య ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉన్నాడు, నా పెళ్ళి ఆగిపోతుంది కానీ అన్నయ్య పెళ్ళి తర్వాత ఆగిపోతే చాలు అనుకుంటూ వివేక్ పెళ్ళి తనకంటే 2 నిమిషాల ముహూర్తం ముందు ఉంది అని గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అలా అనుకున్నట్టుగానే పెళ్లి ముహూర్తం దగ్గర పడి
వివేక్ పల్లవి మెడలో 3 ముళ్ళు వేసి తన దానిని చేసుకున్నాక 2 నిమిషాల వ్యవధిలో ఇందు పెళ్ళికొడుకు తాళి తీసుకొని ఇందుకి కట్టడానికి పైకి లేవగానే ఇందు అది ఇష్టం లేక బాధగా ఏడుస్తూ పెళ్ళికొడుకు మొహం వైపు చూస్తుంది. పెళ్ళికొడుకుకి ఇందు ఏడవటం ఇష్టం లేక వెంటనే సెకండ్స్లో ఇందు మెడలో 3 ముళ్ళు వేసి తన కన్నీరు తుడిచి ఇందు నుదుటి మీద ముద్దు పెట్టుకొని మరీ పక్కన కూర్చుంటాడు. వివేక్ అది చూసి ఆశ్చర్యంతో నోరు పెద్దది చేస్తాడు. ఇందు రోహిత్ తనని ముద్దు పెట్టుకున్నా ఎందుకు సైలెంట్గా ఉంది అని ఆలోచిస్తూ, మరోవైపు ఇందు పెళ్లి సక్రమంగా జరిగిపోయిందని సంతోషంగా ఉంటాడు. కానీ మనసులో మాత్రం సూర్య ఇందు ఆపకుండా ప్రశాంతంగా ఎలా జరగనిచ్చాడు అని ఆలోచిస్తూ ఇంకా ఏమైనా ప్లాన్ చేశాడేమోనని టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా పెళ్లి మొత్తం పూర్తయింది. అరుంధతి నక్షత్రం చూసిన తర్వాత అందరూ భోజనానికి వెళ్ళిపోతే పెళ్లిపీటల మీద వివేక్ పెళ్లి కూతురు వైపు కోపంగా చూస్తూ, ఇక నీ ఫేస్ చూపిస్తావా లేక జీవితాంతం ఇలాగే ముసుగు వేసుకొని తిరుగుతావా? పెళ్లి కూడా పూర్తయింది అని అనేసరికి పల్లవి భయంగానే తన మేలు ముసుగు తీస్తుంది. వివేక్ పల్లవిని పెళ్లి బట్టల్లో చూసి షాక్ అయ్యి వెంటనే కోపంగా, అంటే నిన్నేనా నేను పెళ్లి చేసుకుంది? నువ్వేనా నాకు తెలియకుండా నా వెనక నన్ను ప్రాణంగా ప్రేమించింది అని కోపంగా అడుగుతాడు. పల్లవి భయంగా అవును అన్నట్టు తల ఊపుతుంది. మరోవైపు ఇందు పెళ్లి కొడుకు కూడా తన ముసుగు తీసేసరికి అందరూ ఆ ముసుగు వెనుక ఉన్న సూర్యుని చూసి ఇంకా షాక్ అయ్యి సూర్య అని కళ్ళు పెద్దవి చేసి మరీ నోటి మీద చేయి వేసుకొని మరీ చూస్తూ ఉంటారు. ఇందు మాత్రం బాధగా సూర్య వైపు చూసి మొహం తిప్పేస్తుంది. ముందుగా వివేక్ షాక్ నుంచి తేరుకొని సూర్య దగ్గరికి వెళ్ళి తన కాలర్ పట్టుకొని, అసలు ఇలా ఎలా చేయగలిగావు సూర్య? అసలు నువ్వు ఎలా హిందూని పెళ్లి చేసుకోగలిగావు? రోహిత్ని ఏం చేశావు? అని చంపేశావా? అని కోపంగా అడుగుతాడు. ఇంతలో మాయ వివేక్ చేతులు విసిరికొట్టి, మిస్టర్ వివేక్, సూర్య గురించి తెలిసి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? సూర్య తప్పు లేకుండా ఎవరిని ఏమీ చేయడు. ఒక్కసారి తెలుసుకోకుండా జరిగిన తప్పుకి ఇప్పటికే కుమిలిపోతున్నాడు. ఇక రోహిత్ విషయం అంటావా? తను నా బావ. సూర్యని బలవంతంగా ఒప్పించి మేమంతా కలిసే ఇదంతా ప్లాన్ చేశాము. ఇందులో సూర్య తప్పు లేదు, తప్పు కొంచెం కూడా లేదు అంటూ పక్కకు చూసేసరికి తన ఫ్యామిలీతో వివేక్ దగ్గరికి వస్తూ ఉంటాడు. వివేక్ అయోమయంగా మాయ చెప్పింది నమ్మలేక రేవంత్ వైపు చూస్తూ, మాయ చెప్పింది అబద్ధమని నాకు తెలుసు, కానీ ఇంత జరుగుతున్నా ఇప్పటికి నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు రోహిత్? నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకోవాల్సింది. నీ ప్లేస్లోకి సూర్య ఎలా వచ్చాడు? అసలు నువ్వు ఇంత కామ్గా ఎందుకు ఉన్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ అని అరుస్తాడు. నేను కాదు చేసుకోవాల్సింది నీ చెల్లిని, సూర్యనే చేసుకోవాలి. మేమంతా కావాలనే ఇదంతా చేశాము. సూర్య ప్రేమ మాకు తెలిసి దాన్ని ఎలాగైనా నిలబెట్టాలని అబద్ధం చెప్పి వాళ్ళని మళ్ళీ పెళ్లి బంధంలో ఒకటి చేశాము. ముందుగా మీకు నిజం చెప్తే వాళ్ళిద్దరిని కలవటానికి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. అందుకే ఈ పద్ధతి యూజ్ చేసుకున్నాము. ఐఎమ్ సారీ అని అంటాడు. వివేక్ కోపంగా రేవంత్ మీదకి వెళ్ళి, ఏం మాట్లాడుతున్నావురా? నీకు ముందుగానే చెప్పాను నా చెల్లి జీవితంతో ఆటలాడితే నేను ఎవరిని వదలను అని. అటువంటిది అందరూ కలిసి ప్లాన్ చేసి మరి నా చెల్లి జీవితంతో ఆడుకుంటున్నారా అంటూ రోహిత్కి గట్టిగా పంచిస్తూ అరుస్తాడు. పల్లవి భయపడుతూనే, మీకు ఇంకొక నిజం చెప్పాలి సార్. నేను ఎవరో కాదు, సూర్య అన్నయ్యకి చెల్లెలిని. నన్ను దగ్గరికి తీసుకుని చదివించింది ఎవరో కాదు, సూర్య అన్నయ్యనే. అన్నయ్య ఇందు మేడం ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు. అన్నయ్య జరిగిందంతా చెప్పగానే ముందు నాకు కోపం వచ్చింది.
ఆ తర్వాత ఇందు మేడం, సూర్య అన్నయ్య ఒకరికొకరు విడిపోయి ఉండలేరని అర్థమై వాళ్ళ ప్రేమ గెలిపించాలని ఇదంతా చేశాము. ఐయామ్ సారీ సార్ అని తలదించుకుని అంటుంది. అందరూ ఆ మాటకి షాక్ అయ్యి పల్లవి వైపు చూస్తూ ఉంటే వివేక్ మాత్రం నిర్ఘాంతపోయి పల్లవి వైపు చూస్తూ, మీరంతా పగడ్బందీగా ప్లాన్ చేసి మా కుటుంబాన్ని మళ్ళీ మోసం చేశారా అంటూ కోపంగా పల్లవి దగ్గరికి వెళ్ళి తన చెంప మీద గట్టిగా కొడతాడు. సూర్య వివేక్ చేసిన పనికి వెంటనే రియాక్ట్ అయి పల్లవిని తన వెనక్కి తెచ్చుకొని, ఏం చేస్తున్నావు వివేక్? ఏదైనా చేసే ముందు కొంచెం ఆలోచించు. ఇప్పుడు తను నీ భార్య. ఆ విషయం మర్చిపోయి ప్రవర్తించకు. నిజమే, మేమందరం కావాలనే ఇదంతా చేశాము. కానీ ఎందుకు చేశాము అనేది ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు మీలో ఎవరూ కూడా. నువ్వు ఒక విషయం మర్చిపోయినట్టున్నావు వివేక్. బుజ్జి నన్ను తప్ప ఎవరిని తన జీవితంలోకి తీసుకురాదు, రాలేదు కూడా. అయినా మీరందరూ కలిసి తనకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. పైగా నేను విడాకుల మీద సైన్ చేయను అంటే నువ్వు ఏమన్నావు? మా పెళ్లి సాంప్రదాయాలు లేకుండా జరిగిందని, అందుకే మా ఇద్దరం జీవితాలు ఇలా అయిపోయాయని అన్నావు కదా. అప్పుడే ఫిక్స్ అయ్యాను బుజ్జికి విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని, మళ్ళీ అన్ని సాంప్రదాయాల మధ్య పెళ్లి చేసుకోవాలని. అందుకే విడాకులు ఇచ్చాను. ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను కదా, బుజ్జికి భర్తగా నేను తప్ప వేరే ఎవరు ఉండబోరు అని. ఇప్పుడు కూడా అదే చేశాను. కానీ ఈ పద్ధతిలో చెయ్యాల్సి వస్తుందని అనుకోలేదు. కానీ అయిష్టంగానే ఇదంతా చేయవలసి వచ్చింది అంతే. విడాకులు మంజూరు అయ్యాక ఇందుకి నా ప్రేమ విషయం అర్థమయ్యేలా చేసి తనని పెళ్లికి ఒప్పించి మీ అందరి మీద కోపం తగ్గించి మా పెళ్లికి ఒప్పించి మీ సమక్షంలో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అందుకే విడాకుల మీద సైన్ చేసిన వెంటనే మీ దగ్గరికి రావాలి అని కూడా అనుకున్నాను. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల రాలేకపోయాను. తర్వాత రావాలి అనుకున్నా. మీరు బుజ్జి మీద పెళ్లి గురించి ప్రెజర్ చేస్తున్నారని తెలిసి, అది కూడా వేరే ఎవరితోనని తెలిసి నా మనసు చాలా బాధపడింది. అప్పుడు కూడా వచ్చి ఎలాగైనా మిమ్మల్ని ఒప్పించాలి అనుకున్న నాకు ఇద్దరు వ్యక్తుల వల్ల రాలేకపోయాను. అలా మా విడాకులు వచ్చేలోపు చాలా జరిగిపోయాయి. నేను విడాకుల మీద సైన్ చేయటానికి ముందు నుంచే నువ్వు బుజ్జికి మరో పెళ్లి చేయటానికి ఫిక్స్ అయ్యావని తెలిసింది. అలాంటి టైంలో నేను ఆవేశంగా వచ్చి మిమ్మల్ని నిలదీసినా, లేక నిదానంగా వచ్చి మిమ్మల్ని అడిగినా మీరు బుజ్జికి నాకు పెళ్ళికి ఒప్పుకోరు. కానీ వివేక్ బలవంతంగానైనా సరే బుజ్జికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడు. మొదటిసారి ఇలాగే చెప్పినప్పుడు బుజ్జి ఏం చేసిందో మరి మర్చిపోయారా? మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఆ విషయం గుర్తుకు వచ్చిన ప్రతిసారి ఒక్క క్షణం నా గుండె ఆగి కొట్టుకుంటుంది అని అనగానే, ఇందు ఒకవేళ అతనితో పెళ్లి జరిగితే ఇందు ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవటం ప్రతాప్ గారికి, పద్మావతి గారికి, వివేక్కి గుర్తుకు వచ్చి ఒక్క క్షణం వెన్ను జలధరిస్తుంది. సూర్య మళ్ళీ మాట్లాడుతూ, అది గుర్తుకు వచ్చి భయమేసింది. అలా జరగకుండా చేయాలని అనుకున్నాను. బుజ్జి నన్ను విడాకుల గురించి అడిగినప్పుడు మాయకు మా గురించి మొత్తం తెలిసి మొదట బాధపడిన తర్వాత నువ్వు విడాకులు గురించి నన్ను ఫోర్స్ చేస్తున్నావని తెలుసుకొని నేను కూడా సైన్ చేసి నీ దగ్గరికి పెళ్లికి ఒప్పించడానికి వెళ్తున్నాను, ఎలాగైనా పెళ్లికి ఒప్పిస్తాను అని చెప్పేసరికి మాయ నన్ను ఆపి నాకు చిన్న హితబోధ చేసి ఈ ప్లాన్ చెప్పింది. నేను మొదట ఒప్పుకోలేదు. అప్పటికి నేను మీ ముందు ఒక దోషిగా నిలబడ్డాను. అది కూడా నేను ఒకరి చేతిలో మోసపోవటం వల్ల, నా వల్ల జరిగిన తప్పు వల్ల మీ అందరి దృష్టిలో నేను ఒక చేతకాని వధవలా మిగిలిపోయాను అని కోపంగా జరిగిందంతా గుర్తు చేసుకొని గుండెల్లో మంట పడుతూ ఉంటే కష్టంగా దానిని కంట్రోల్ చేసుకుంటూ
దానివల్లే మీ అందరి దృష్టిలో నేనొక సైకోగా మారిపోయాను. ఇక మళ్ళీ నాకు బుజ్జిని ఇచ్చి పెళ్లి చేయండి అంటే మీ ఇంట్లో ఎవ్వరూ ససేమిరా ఒప్పుకోరని చెప్పింది. ఇక తప్పక ఈ ప్లాన్ ద్వారా ఇంతవరకు రావాల్సి వచ్చింది. ఏం చేయమంటావు నన్ను? నా బుజ్జిని వదులుకోవాలి అనుకోలేదు. ఎప్పటికైనా సరే తనని ఒప్పించి నా ఇంటి భార్యగా, నా ఇంటికి సగౌరవంగా తీసుకువెళ్ళాలి అనుకున్నాను. కానీ మా జీవితం అర్ధాంతరంగా ఆగిపోయిందని ఇందు ఫీల్ అవుతూ ఎలాగైనా సరే నీ జీవితం గాడిలో పెట్టాలని, నీకోసం మంచి అమ్మాయిని వెతికి పెళ్లి చేయాలని నిన్ను పెళ్లి గురించి అడిగితే నువ్వు పెళ్లి నుంచి తప్పించుకోవాలి అనుకునే ఒక పిచ్చి కండిషన్ పెట్టావు. ఇందుకి నీకు ఒకే ముహూర్తానికి పెళ్లి జరగాలి అని. అలాంటి టైంలో తెలిసింది నా చెల్లి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుందని. అది కూడా బుజ్జి 6 నెలల దగ్గర నుంచి నా చెల్లిని గమనించి నీ మీద ప్రేమ తెలుసుకొని పల్లవిని అడిగితే నా చెల్లి కొంచెం భయంగానే తన ప్రేమ విషయం ఒప్పుకుంది. కానీ నా చెల్లి నేను తన పెళ్ళికి ఒప్పుకునే వరకు ఇందుకి ఎస్ చెప్పను అని చెప్పి నన్ను అడిగినప్పుడు వెంటనే ఎంత సంతోషించానో తెలుసా? నా చెల్లి దృష్టిలో నా విలువ అలాగే నీ జీవితం నా చెల్లి వల్ల సంతోషంగా మారుతుంది అని ఆశపడ్డాను. కానీ నువ్వు నా జీవితం నాశనం చేయాలనుకున్నావు అని అలకగా చెప్పగానే సూర్య ఆ సందర్భపు ఎక్స్‌ప్రెషన్‌కి అందరూ తన వైపు చిరాకుగా చూస్తూ ఉంటే, సూర్య అది అర్థం చేసుకొని తన ఓవర్ యాక్టింగ్ ఆపి, వెంటనే తన ఎక్స్‌ప్రెషన్ మార్చి మళ్ళీ నార్మల్‌గా మాట్లాడుతూ, బుజ్జి నీ పెళ్లి గురించి అడగగానే నువ్వు పెట్టిన కండిషన్ బుజ్జి ఎక్కడ నిజంగానే పెళ్ళికి ఒప్పుకుంటుందా అని టెన్షన్ పడ్డాను. నేను అనుకున్నట్టుగానే నాతో విడాకుల తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఇదంతా నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావో ఏమో! మీ వ మీ మధ్య జరిగే ప్రతి కాన్వర్జేషన్ పల్లవి ద్వారా నాకు తెలుస్తూనే ఉంటాయి అని అనగానే వివేక్, ఇందు సీరియస్‌గా పల్లవి వైపు చూస్తారు. పల్లవి భయపడుతూ తలదించుకోగానే సూర్య, ఇందు వివేక్ వైపు చూస్తూ, ఇప్పుడు అంత సీరియస్‌గా నా చెల్లెలి వైపు చూడాల్సిన అవసరం లేదు. జరగాల్సింది జరిగిపోయింది. నేను చెప్పేది వినండి ముందు అని చెప్పి, నీకోసం బుజ్జి పెళ్ళికి ఒప్పుకుంటుంది. కానీ మనస్ఫూర్తిగా మాత్రం ఒప్పుకోదు. అది ఎప్పటికీ మరొక పెళ్లి చేసుకోలేదు. కానీ పల్లవి నా చెల్లి అని తెలిస్తే ఇందు నా వల్ల నీతో నా చెల్లి పెళ్ళికి ఒప్పుకోకుండా నా చెల్లి ప్రేమ ఎక్కడ దక్కకుండా చేస్తుందేమోనని భయపడ్డాను. అందుకే పల్లవి గురించి చెప్పకుండా ఆపేశాను. అలాంటి టైంలోనే మీరు విడాకులు అంటూ నా మీద ప్రెజర్ తీసుకువచ్చారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక నా మీద ప్రెజర్ తట్టుకోలేక చివరిసారిగా బుజ్జితో మాట్లాడి ఎలాగైనా తనని ఇంటికి తీసుకువెళ్ళటానికి ఒప్పించాలని మీ ఆఫీస్‌కి వచ్చి పల్లవి కళ్ళల్లో పడ్డాను. ఆ రోజు సాయంత్రం వచ్చి నన్ను నిలదీస్తే జరిగిందంతా చెప్పగానే నన్ను తను కోపగించుకొని 2 రోజులు మాట్లాడను కూడా లేదు. చాలా బాధపడ్డాను తెలుసా? ఒకవైపు కట్టుకున్న భార్య విడాకులు అంటూ అడుగుతూ గుండెల్లో గుణపాలు దించుతూ ఉంటే, మరోవైపు చిన్నప్పటి నుంచి తోడ పుట్టకపోయిన సొంత చెల్లెల్లా పెంచిన పల్లవి దూరం పెట్టేసరికి తట్టుకోలేకపోయాను. అందుకే ఆ తర్వాత రోజు నుంచి నువ్వు విడాకులు ఇవ్వమనగానే సైన్ చేసి ఇచ్చేశాను. కానీ పల్లవి ఆ రోజే నీతో నా గురించి మాట్లాడుతుందని ఊహించలేదు. నువ్వు కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అయిన విషయం పల్లవి నాకు చెప్పలేదు. 2 రోజుల తర్వాత పల్లవి నాతో మాట్లాడకుండా ఉండలేక, ఎంతైనా తన సొంత అన్నయ్య కాకపోయినా పెంచిన ప్రేమ అయితే అనేది ఉంటుంది కదా! ఆ ప్రేమకి కరిగిపోయి మాట్లాడింది. చెప్పిందంతా చేశాక పల్లవికి నా బాధ, నా ప్రేమ గురించి వివరంగా చెప్పాను. ఎలాగైనా సరే మీకు నా గురించి వివరంగా చెప్పి ఒప్పించి పెళ్లి చేయాలనుకుంది. కానీ మీ దగ్గర నా పేరు తీసుకువచ్చిన మీ ఇద్దరు చాలా కోపంగా ఉండేసరికి చెప్పలేక ఆగిపోయేది. అలా జరిగిందంతా చెప్పి మాయకి చెప్పిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాము.
అంటూ మాయ ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది మొత్తం చెప్తారు. దాని గురించి మాత్రం నేను మీకు చెప్తాను. అలా రోహిత్‌ని ఇక్కడికి దించి, రోహిత్‌నే బుజ్జిని ప్రేమించిన వాడిగా చూపించాము. రోహిత్ నీతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట, నా మాట, నా మనసులో మాటే. వాడిని స్క్రిప్ట్ రెడీ చేసి రోహిత్‌కి చెప్పి, బట్టి పట్టించి మరీ ఒప్పించాను, పంపించాను. తన మాటల్లో నా ప్రేమకి నువ్వు కరిగిపోయి పెళ్ళికి ఒప్పుకున్నావు. అలా ఇప్పుడు మన ఇద్దరి జంటల పెళ్ళైపోయింది. ఇక మీలో ఎవరు నా బుజ్జి గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను తనని నా నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. ఇంత చెప్పాక అయినా నా ప్రేమని కొంచెమైనా అర్థం చేసుకోండి. మిమ్మల్ని అందరినీ కావాలి అని బాధపెట్టి ఇంతవరకు తీసుకువచ్చింది కూడా నా ప్రేమని నా సొంతం చేసుకోవటానికి, నా చెల్లి ప్రేమని తన సొంతం చేయటానికి మాత్రమే అని బాధగా అంటాడు. Thank you for listening, and please like, share, comment and subscribe.